అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు శ్రావణ గురువారం. ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి గురుబలం కలుగుతుంది, అలాగే సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సుఖసౌనకాది మునులందరూ కలిసి నైమిసారణ్యంలో దీర్ఘసత్రయాగం చేస్తున్నారు. నిరాటకంగా హోమాలు జరుగుతున్నాయి. ఒకరోజు విరామ సమయంలో ప్రశాంత వాతావరణంలో మునులందరూ ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. అందరూ పద్మాసనములు వేసుకొని రెండు చేతులు ఒడిలో సంధించి అరమోడ్పు కన్నులతో అంతర్దృష్టిని భ్రూమధ్యస్థానంలో బంధించి శ్వాస ప్రక్రియలను క్రమమార్గంలో ఉంచి తేజస్వరూపుడైన నారాయణ్ణి నిష్ఠతో ఏకాగ్రమైన మనస్సుతో ధ్యానిస్తున్నారు. మనశ్శరీరాలని స్తంభింపజేసి శిలాప్రతిమలై అత్యంత నిష్టలో ధ్యానంలో ఉన్నారు. అంతలో చల్లని గాలి ఆ ప్రాంతాన్ని పరిమళభరితంతో ముంచెత్తింది. కోటి సూర్యుల కాంతితో ఒక దివ్యజ్యోతి వారి నడుమ సాక్షాత్కరించింది. అదొక అద్భుత కాంతి, కేవలమైన తేజస్సు, ఆకారం లేని తేజస్సు. కోటి సూర్యుల కాంతితో కోటి చంద్రుల చల్లదనం కలిగి వెలిపిన మహామహస్సు. ధ్యానంలో ఉన్న మహామునీంద్రులందరూ దివ్యమైన అనుభూతితో కళ్ళు తెరిచారు. ఎదురుగా కన్నులు మిరుగొట్లు గొలిపే కాంతిపుంజం, ఆ తేజస్సు దశ దిశలా వ్యాపించింది. మంగళవాద్యాలు మనోహరంగా వినిపిస్తున్నాయి. సౌనకాది మునులందరూ ఆ కాంతిపుంజాన్ని చూడలేక కన్నులు మూసుకున్నారు. చేతులు జోడించి ఆర్తితో, మహానుభావ తేజస్వరూప, నువ్వు అనుగ్రహించి మా ఎదుట నిలిచిన నిన్ను దర్శించలేని అశక్తులము. అద్భుతమైన ఈ తేజస్సును మా కన్నులు తట్టుకోలేకపోతున్నాయి. మనసులు మాత్రం పరమానందంలో మునిగి ఉన్నాయి. ఈ అనుభూతిని మేమెన్నడూ అనుభవించింది. దయామయ, నీ రూపాన్ని దర్శించగలిగే శక్తి మాకు ప్రసాదించు అంటూ మునులందరూ సాష్టాంగ ప్రణామములు ఆచరించారు. అప్పుడు ఆ తేజస్సు నుండి ఇలా వినిపించింది: మహామునులారా, కన్నులు తెరవండి. మున్నులు అందరూ కన్నులు తెరిచారు. అదో తేజోస్వరూపం, ఎరుపు, నలుపు, తెలుపు కలయికగా కాంతి. ఆ కాంతిలోనే శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు. అత్రి, భృగు, మరీచి మొదలగు మహర్షులందరూ పరివేష్టించి ఉన్నారు. చతుర్వేదాల్ని పఠిస్తున్నారు. ఆ నీల నీరదశ్యాముడు చిరునవ్వులు చిందిస్తున్నాడు. వక్షస్థలంలోని కౌస్తుభమణితో వాసుదేవుని ముఖం మరింత కాంతిమంతమయ్యింది. 4 భుజాలతో శంఖం, చక్రం, గద, పద్మం 4 చేతుల్లో విరాజిల్లుతున్నాయి. కటికి పట్టు పీతాంబరం వేలాడుతూ ఉంది. దాని అంచులకున్న బంగారు కాంతులు దగదలాడుతూ స్వామి పాదాలకు ఒక వింత శోభిని కలిగిస్తున్నాయి. శిరస్సున వజ్రకిరీటం, చెవులకు మకర కుండలాలు, భుజాలకు మణిమయమాలలు, చేతివేళ్లకు రత్నాలతో పొదిగిన ఉంగరాలు, మెడలో వనమాల, బంగారు యజ్ఞోపవీతం. వక్షస్థలంలో ఒకవైపు లక్ష్మి, మరొకవైపు శ్రీవత్సలాంఛనం. బంగారు కొండ మీద కూర్చున్నట్టుగా గరుత్మంతుని మీద టీవీగా కూర్చొని దర్శనమును గ్రహించాడు. సనక సననందులు నారద తుమ్మురు స్తుతి గీతాలు ఆలపిస్తున్నారు. జయ విజయములు ఇరువైపులా సేవలు అందిస్తున్నారు. విశ్వక్సేనాదులు జయ జయ ధ్యానాలు పలుకుతున్నారు. మహామనులందరూ ఆనంద పరవశులై చూస్తున్నారు. ఉన్నట్టుండి ఆ నీలమేఘస్వాముడు మల్లికార్జునుడుగా మారిపోయాడు. వెండికొండ మీద నందివాహనాన్ని అధిష్ఠించి పరమశివుడుగా మారిపోయాడు. శిరస్సున చంద్రలేఖ, జటాజుటం నుండి దుమ్ము కుతుకుతున్న గంగమ్మ, శరీరం నుండి విభూతి ధరించి సర్వాంగాలకు సర్పములను ఆభరణములుగా ధరించి ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో డమరువు, మరొక చేతిలో కమండలం, మరొక చేతిలో జపమాల, కటిభాగాన పులితోలు, నాగజందం, నాగహారములు శరీరం నుండా
రుద్రాక్షలను, నాగకొండలాలు, నాగమంజీరాలు, సర్పభూషిత సర్వాంగుడు, నందీశ భృంగీశ గణేశులు, వీరభద్ర షణ్ముఖులు, మాతృగణాలు, ప్రమదగణాలు అందరూ పరివేష్టించి ఉండగా దర్శనమిచ్చాడు. ఆశ్చర్యచకితులై మునులందరూ చూస్తున్నారు. అంతలో ఆ తేజోమండలం చతుర్ముఖుడుగా మారిపోయింది. తెల్ల కమలంపై ఎర్రని రంగుల సృష్టికర్త. 4 ముఖాలు, 4 వేదాలు శ్రావ్యంగా గానం చేస్తున్నాయి. బ్రహ్మర్షులందరూ చుట్టూ కూర్చొని ఉపనిషత్తు వ్యాఖ్యల్ని వల్లిస్తున్నారు. మలయ మారుతంలాగా వీణనాదం వినిపిస్తోంది. దివ్యమాలను ధరించి అర్ధనిమాలిత నేత్రుడై జపమాల త్రిప్పుతూ ధ్యానం చేస్తూ బ్రహ్మ దర్శనమిచ్చాడు. సౌనకాది మునులందరూ కన్నార్పకుండా చూస్తున్నారు. ఆ కాంతిపుంజం త్రిమూర్తుల కలయికగా మారిపోయింది. 3 రంగులు, 3 మూర్తులు కలగలిసి కనిపిస్తున్నాయి. 6 చేతులు దర్శనమిస్తున్నాయి. శంఖము, చక్రము, త్రిశూలం, డమరము, మాల కమండలము చేతుల్లో కనిపించాయి. సకల దేవతలు సేవిస్తున్నారు. సూర్యచంద్రులు, అష్టదిక్పాలకులు, మనువసు రుద్రులు, నక్షత్ర గ్రహాది దేవతలు, కిన్నెర కింపురుష సిద్ధ సౌద్య గరుడోరగ దివ్యజాతులు ఆ త్రిమూర్తి స్వరూపుణ్ణి పరివేష్టించి స్తోత్రాలు చేస్తున్నారు. సప్త సముద్రాలు, సకల నదీనదాలు, పర్వతాలు, సకల సృష్టి, సకల జీవరాశులు ఆ దివ్య స్వరూపంలో సాక్షాత్కరించాయి. సౌనకాది మునులందరూ ఆశ్చర్య ఆనందాల నుండి తేరుకొని సాష్టాంగ దండ ప్రణామములు చేస్తూ, మహానుభావ త్రిమూర్తి స్వరూప, మా జన్మలు ధన్యమయ్యాయి, చరితార్థులమయ్యాయి. మా జపమును తపస్సు నేటికి ఫలించింది. మహాయోగీశ్వరులకు కూడా లభించని దివ్య దర్శనాన్ని అనుగ్రహించావు. కరుణాస్వరూప, ధన్యులమయ్యాము. దేవాదిదేవ, భక్తితో మేము చేసే షోడశోపచారమును స్వీకరించి మమ్మల్ని కృతార్థులను చేయమని వినయముతో అభ్యర్థించారు. త్రిమూర్తి స్వరూపుడు చిరునవ్వుతో తలూపాడు. వేదాంతులు నిన్ను పరబ్రహ్మవని, సాంఖ్యవిధులను నిన్ను పురుషోత్తముడు అని, యోగులు పరమాత్మ అని, మీమాంసకులు ధర్మమని, విజ్ఞానులు శూన్యమని, చార్వకులు పంచభూతాత్మకమని అంటూ స్తుతిస్తున్నారు. వేదాలు నిన్ను విశ్వస్వరూపముడు అంటున్నాయి, మళ్ళీ కాదు అంటున్నాయి. నీ స్వరూపాన్ని నిర్ణయించలేక నీరసపడుతున్నాయి. వాచమ్మ గోచార తేజోమయ నమో నమః. ఏ సాధనము లేకపోయినా నీకు అసాధ్యమన్నది లేదు. నిజానికి సాధ్యము, అసాధ్యము రెండూ నీవే. వెలుగులకు వెలుగువి, సకల ప్రాణకోటిలోని జీవనశక్తివి. సృష్టిలో నీవు కానిది, నీవు లేనిది ఏదీ లేదు. సకల వ్యాపక ఆదిదేవ, దివ్య పీతాంబరం ధరించావు. సువర్ణకాంతులు చిమ్మే శరీరం నిండా బూడిద ధరించావు. కోటి సూర్యకాంతుల్లో వెలిగిపోతున్నావు. నీ పాదాలను స్మరిస్తే చాలు భవరోగాలు నాశనమవుతాయి. కర్మఫల ప్రదాత, కర్మసాక్షి, అరిషడ్ వర్గాలను జయించి సమాహిచిత్తులై నీ పురాణగాథను విన్నవారు సంసార సముద్రాన్ని అవలేలగా దాటుతారు. ఆనంద స్వరూప, అమృతమయ నమో నమః. శ్రీమన్నారాయణుని నాభికమలం నుండి ఉద్భవించి రజోగుణ ప్రధానుడై కర్మఫలానుసారంగా నీవు సకల చరాచర సృష్టించి చేస్తున్న వేళ భవబంధ విముక్తులైన బ్రహ్మర్షులు, యోగీశ్వరులు నిన్ను స్తుతించుచుంటారు. సృష్టి విధాత నామస్మరణలో భక్తుల పాపాలను పటాపంచలు చేసి భవసాగరాన్ని అనాయాసంగా తరింపజేసే సత్వగుణ ప్రధాన నామకోస్మరణలో స్థితికరణ శ్రీమన్నారాయణ. ముముక్షులు అందరూ నిన్నే ధ్యానిస్తుంటారు. ఉపమన్యు అభ్యర్థిస్తే సాక్షాత్తు పాలసముద్రాన్ని ప్రసాదించిన దయామయుడివి. తమోగుణ ప్రధానుడివై ప్రళయ సకల సృష్టిని ఉపహరించే మహాకాల స్వరూప, భయంకర అభయంకర నమో నమః. నైమిసారణ్యవాసులు చేసిన ఈ స్తోత్రమునకు త్రిమూర్తి స్వరూపుడు సంతుష్టుడయ్యాడు. మునీశ్వర్లారా, నా దర్శనంతో మీరు కృతార్థులయ్యారు. ఏమి కావాలో కోరుకోండి అన్నాడు. సృష్టి, స్థితి, లయ, కారక ధన్యులమయ్యాము. నీ విరారుడ్ రూపాన్ని దర్శింపజేశావు. ఇంతకన్నా మేము కోరుకోవాల్సింది ఏముంది? అయినా అడగమన్నావు గనుక అడుగుతున్నాము.
ఇన్ని ఆకారాల్లో మాకు కనిపించావు. వీటిలో నీ అసలైన రూపం ఏది? నీ నివాసం ఎక్కడ? నీ జన్మకర్మట వృత్తాంతం ఏమిటి? నీవు త్రిమూర్తులకి అతీతుడువని పరాక్రముడువని విన్నాము. ఇది నిజమా కాదా? మా అజ్ఞాన్ని మన్నించి మా సంశయాలు తొలగించు, నిశ్చల జ్ఞానాన్ని ప్రసాదించు, అవ్యయ ఆనందాన్ని అందించు అన్నారు. మునీశ్వర్లారా, మీరు ఎన్నో జన్మల నుండి జపతపాలమును యజ్ఞాలను నియమనిష్టలతో ఆచరిస్తూ జీవితాలు గడుపుతున్నారు. అందుకు సంతోషించి ఇలా దర్శనం అనుగ్రహించాను. నా నామరూపాలు జన్మకర్మలు అడిగి కదా యోగోపదేశం చేయడానికి, సాధన సాగించడానికి, తగిన పుణ్యఫలం అందించడానికి నేను అత్రిమునికి పుత్రుడిగా జన్మించి దత్తాత్రేయుడు అనే నామంతో సకల కాలంలో సంచరిస్తూ ఉంటాను. ఇది ఒక అవతారం. ఇంకా ఎన్నో జన్మలు, ఎన్నో రూపాలు, ఎన్నో నామాలు నాకు ఉన్నాయి. వాటిని చెప్పడం 1000 నోళ్ళు కలిగిన వానికైనా అసాధ్యం. కానీ వీనిలో కొన్నింటిని సూత మహర్షి చెప్పగలడు. అతడు వ్యాస మహర్షి ప్రత్యక్ష శిష్యుడు. గురు అనుగ్రహం వల్ల సకల పురాణాలు అతనికి కరతాళమకములు, ప్రవచనంలో కూడా నేర్పరి. అతడిని అడిగి నా జన్మకాల ఫలములు తెలుసుకోండి. ఈ యాగాన్ని పూర్తి చేసి పూర్వఫలాన్ని పొందండి. ముమ్మూర్తుల నాకు అభిన్నుడైన గురువు సన్నిధిలో ప్రత్యక్ష పరోక్ష జ్ఞానాన్ని పొంది చివరికి పరమానంద స్వరూపుల కండి. మీరంతా ఏకఖండంతో చేసిన స్తోత్రము నన్ను ఆనందింపజేసింది. ఇది భక్తి ముక్తిదాయకంగా, యోగ సిద్ధిదాయకంగా విరాజిల్లుతుంది. భక్తి శ్రద్ధలతో ఇది పఠించిన వారికి సకల అభిష్టాలు నెరవేరును అని చెప్పి ఆ కాంతిపుంజం అదృశ్యమైపోయింది.